బయట ఎండలకి పిల్లలు చల్లచల్లగా ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు తక్కువ సమయంలో అయిపోయే ఈ కస్టర్డ్ మిల్క్ షేక్ని చేసి చూడండి. దీని రుచి చాలా బాగుంటుంది. ఎక్కువ పదార్థాలతో పని లేకుండా చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి దీన్ని. మరి ఎలా చేయాలో చూద్దాము. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన గిన్నెలోకి ఒక 1/2 లీటర్ పాలను వేసుకుని ఈ పాలను మరిగేలోపు మరొక పక్క గిన్నెలోకి 2 స్పూన్ల వెనీలా కస్టర్డ్ పౌడర్ను వేసుకోండి. దీనిలోకి కొద్దిగా కాచి చల్లార్చిన పాలను వేసుకుని ఈ కస్టర్డ్ పౌడర్ ఈ పాలల్లో పూర్తిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పాలల్లో ఈ పౌడర్ ఎక్కడ చిన్న చిన్న గడ్డలుగా కానీ ఉండలుగా కానీ లేకుండా పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టేసుకుని మిక్సీ జార్లోకి ఒక 5 జీడిపప్పు, 10 బాదం పప్పు, 10 పిస్తా పప్పులను వేసుకోవాలి. వీటితో పాటుగా కొద్దిగా కుంకుమ పువ్వును కూడా వేసుకుని ఈ మొత్తాన్ని కాస్త పొడిగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. మీకు కుంకుమ పువ్వు అందుబాటులో లేకపోతే వేయకపోయినా ఏం పర్లేదు. తర్వాత దీనిలోకి కొద్దిగా కాచి చల్లార్చిన పాలను వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకు పాలు పొంగు రావటం మొదలయ్యింది. ఈ పాలు వచ్చేసి మనకు నిదానంగా 2-3 సార్లు పొంగొచ్చేంత వరకు ఇలా గరిటెతో మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా పాలను 2-3 పొంగులు రానివ్వండి. తర్వాత పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకి పెట్టుకుని ఆ తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని పాలల్లోకి వేసుకోవాలి. వేసిన వెంటనే ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా కస్టర్డ్ పౌడర్ పాలల్లో మనకు గడ్డలుగా కట్టేస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా పాలల్లోకి వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకుంటూ సన్నని మంట మీదే ఈ పాలను మరిగించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగినంత పంచదారను వేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ 1/4 కప్పు పంచదారను వేస్తున్నాను. మీరు తీపిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మీ రుచికి తగినట్లుగా ఇంకాస్త పెంచుకుని వేసుకోవచ్చు. ఇలా పంచదార వేసుకున్న తర్వాత నిదానంగా పాలను మరగనిస్తూ గరిటెతో కలుపుకుంటూ ఉండండి. అంచుల వెంట కట్టిన దాన్ని గరిటెతో తీసి పాలల్లోకి వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఇలానే సన్నని మంట మీద అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఈ పాలను నిదానంగా మరిగించుకోవాలి. ఈ పాలను ఇలా మరిగించుకునే కొద్దీ మనకు చిక్కపట్టం మొదలవుతుంది. అలాగే బాదం, పిస్తా, జీడిపప్పు వేసాం కదా, దీనివలన ఈ పాలకు మరింత రుచి వస్తుంది. ఇలా పాలు చిక్కపడిన తర్వాత మీరు స్టవ్ పై నుండి దించేసి పూర్తిగా చల్లారనిచ్చి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే దీని రుచి ఇంకా బాగుంటుంది. ఈ కస్టర్డ్ మిల్క్ షేక్ పైన జీడిపప్పు, బాదం, పిస్తా ఇలా ఏవైనా కూడా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి. అలాగే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. అంతేనండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తాగే సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ మిల్క్ షేక్ తయారైపోతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.